వెల్కమ్ టు మెగా 9 టీవీ. మరి సంక్రాంతి వచ్చేసింది. సంక్రాంతికి అయితే ప్రయాణికులంతా ఇబ్బంది పడకుండా ఉండడానికి ఏపీఎస్ఆర్టీసీ అయితే ప్రత్యేక బస్సులను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారు ఏంటి అంటే ప్రయాణికులకి సంక్రాంతి అనగానే ఏపీలో పెద్ద పండుగ కాబట్టి ఇటు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ అంటే పక్క రాష్ట్రాల్లో పనులు చేసే వాళ్ళ అంటే జాబులు చేసే వాళ్ళంతా కంపల్సరీ సంక్రాంతికి ఊర్లు వస్తారు కాబట్టి వాళ్ళ కోసం ప్రత్యేక బస్సులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారంటే ప్రయాణికులకి ఇబ్బంది కలగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారని చెప్పేసి డీసీటీఎం నరా శ్రీనివాస్ అయితే ఉన్నారు. ఆయన్ని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఎన్ని బస్సులు ఏర్పాటు చేశారండి? అంటే ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారండి? మెగా 9 టీవీ ప్రేక్షకులకి, ఆర్టీసీ ప్రయాణికులకి అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అందరికి కూడా పండినేరు బస్ స్టేషన్ తరపున శుభస్వాగతం. ఈ రోజున మేము ఈ సంవత్సరం సంక్రాంతి సందర్భంగా పండినేరు బస్ స్టేషన్ నుంచి వివిధ ప్రాంతాలకి హైదరాబాదు, బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై మొదలగు ప్రాంతాలకి మొత్తం అప్ అండ్ డౌన్ ట్రాఫిక్ అంటే ఇక్కడి నుంచి ఈ 4 రోజులు 13వ తారీఖు వరకు 770 బస్సులు, అదేవిధంగా పండగ తర్వాత అదేవిధంగా విజయవాడ నుంచి వాళ్ళ యొక్క గమ్యస్థానాలకి అయినటువంటి రిటర్న్ జర్నీ కోసం 590 బస్సులు ప్రస్తుతం ప్లాన్ చేసుకున్నాం. వాటిని సక్సెస్ఫుల్గా నడపడం కోసం, ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయడం కోసం రిజర్వేషన్ కౌంటర్స్ 24 అవర్స్ వర్కింగ్ ఉండేట్టుగా ప్రయాణికులకి ఎప్పటికప్పుడు సమాచారం ఇవ్వడం కోసం సమాచార కేంద్రాన్ని రెడీ చేసుకున్నాం. ఈ బస్సులే కాకుండా ఇంకా అదనంగా ఏదైనా ట్రాఫిక్ డిమాండ్ ఉంటే వాళ్ళకి అదనపు బస్సులు వేయడానికి కూడా మా అన్ని డిపోలో సిబ్బందిని సంసిద్ధత చేసామండి. టికెట్ ధరలు ఏమైనా పెంచే అవకాశాలు ఉన్నాయండి? మరి పండగ సందర్భంగా అయితే మామూలుగా ఆన్లైన్ లో ఎవరైనా టికెట్స్ చూసుకున్నట్టయితే రేట్లు పెరిగిపోవడం అంటే టికెట్స్ దొరకపోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాంటిది ఏమైనా ఉందండి? ఆర్టీసీ వారు ఈ మధ్య కాలంలో గత 2-3 సంవత్సరాల నుంచి ప్రయాణికులను ఆకర్షించడం కోసం కానీ వాళ్ళ యొక్క అవసరాలు నెరవేర్చడం కోసం కానీ చేసినటువంటి ఒక మంచి అవకాశం. అంత ముందల వసూలు చేసినట్టుగా 1.5 ఫేర్ లేదండి, ఇప్పుడు నార్మల్ ఫేరే. అదేవిధంగా రిటర్న్ జర్నీ చేసుకున్నట్టయితే కొన్ని ప్రాంతాలకు మాత్రం 10% డిస్కౌంట్ కూడా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఒకేసారి రిజర్వేషన్ చేయించుకుంటే అంటే రావడానికి పోవడానికి 10% డిస్కౌంట్ తో ఇస్తున్నాం. కొన్ని ప్రాంతాలకు, అన్నిటికి కాదండి, బెంగళూరు అటువంటి ప్రాంతాలకు మాత్రం. ఇదండి అంటే ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అంటే డిస్కౌంట్ కూడా ఉందని కూడా చెప్తున్నారు. అంటే ఇందులో కావాలంటే ఇప్పుడు ప్రైవేట్ బస్సుల మీద కూడా చాలా మంది అంటే ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు, అంటే ఆర్టీసీ సరిగా లేదని చెప్పేసి. మరి దానికి ఏమన్నా చర్యలు తీసుకుంటున్నారండి? దాని మీద మేము ఆల్రెడీ పోలీసు వారికి, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ యొక్క సహకారం కోరుతూ ఉత్తర్వులు రాశాం. వాళ్ళు కూడా వాళ్ళ యొక్క సుముఖతని మాకు ఆర్టీసీ కోఆపరేట్ చేయడం కోసం తెలియజేశారు. ప్రైవేట్ బస్సులు అరికట్టడం కోసం, ఆర్టీసీని ఆదరించడం కోసం వాళ్ళు ఎల్లవేళ మాకు తోడ్పడతామని తెలియజేశారు. మరి ఇదైతే ఏపీఎస్ఆర్టీసీ అయితే ప్రయాణికులకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా బస్సులు అయితే చాలా బాగా అంటే పెట్టారని కూడా చెప్తున్నారు. మరి అందరికి అంతేకాకుండా రావడానికి పోవడానికి ఒకేసారి రిజర్వేషన్ చేయించుకుంటే కూడా 10% డిస్కౌంట్ కూడా అని చెప్తున్నారు. మరి ఇక్కడ ఉన్న ప్రయాణికులు కూడా అడిగి తెలుసుకుందాం ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి ఏంటి అని కూడా ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ, మీ పేరు? నా పేరు రాజేశ్వరి. ఎక్కడి నుంచి వచ్చారు? విజయవాడ నుంచి. వెళ్తున్నారు? పెనుగంచిపురం. అంటే బస్సులు తొందరగా వస్తున్నాయా, లేట్ అవుతున్నాయమ్మా? లేదురా, చాలా సేపు నుంచున్నా. సంక్రాంతికి అంటే ఈ రోజు నుంచి ప్రత్యేక బస్సులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే అలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా మీకు ఇక్కడ? లేదురా, ఎక్కువ ఏం కనపడలేదు అసలు. మేము అరగంట అయింది వచ్చి నుంచున్నాం అలాగే. అంటే ఇంక ఇప్పుడేగా మేము వచ్చాం, అలాంటివి ఏం తెలియలేదురా మాకేమి. ఎప్పుడు ప్రయాణాలు చేస్తూనే ఉంటారు కదా మీరు, అంటే ఏమన్నా ఆర్టీసీలో ఏమైనా ఇబ్బందులు అనిపిస్తాయా? లేదురా, ఏం లేదు. నమస్తే అండి, మీ పేరు? నా పేరు సుబ్రహ్మణ్యం. అంటే ఎక్కడికి వెళ్తున్నారండి? నేను విజయవాడ నుంచి కోదాడ వెళ్తున్నాను. అవును. ఎక్కడ ఉంటారండి? ప్రాపర్ హైదరాబాద్. ఈ సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ అయితే అంటే హైదరాబాద్ కానీ ఇక్కడ తెలంగాణ, ఏపీ కానీ ఎక్కడ చూసినా కానీ ప్రత్యేక బస్సులు అయితే ఏర్పాటు చేయడం జరుగుతుందండి. సంక్రాంతి సందర్భంగా ఎలా అనిపిస్తుందండి? అంటే ఇంకా స్టార్ట్ కాలేదు కదా మేడం. అంటే మాక్సిమం అక్కడి నుంచి వచ్చే వాళ్ళందరూ ఎంప్లాయీస్ అయి ఉంటారు. సో వాళ్ళకి ఇంకా అంటే ఫెస్టివల్ దగ్గరకు వచ్చినప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇంకేమీ హడావిడి స్టార్ట్ కాలేదు. ఆ స్పెషల్ బస్సులు అనేవి కూడా ఏమీ స్పెషల్ బోర్డు లాగా ఏం కనిపించట్లేదు కదా. ఇంకా అయితే పండగ వాతావరణం స్టార్ట్ అవ్వలేదు. అంటే ఇప్పుడు 13వ తారీఖు అంటే నెక్స్ట్ అంటే ఇంకొక 2 days 3 days కి స్టార్ట్ అవుతుంది అనుకుంటున్నాను. కంపల్సరీ కావాలి మేడం. అంటే లాస్ట్ సీజన్ లో ఫుల్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు అన్నమాట అందరూ ఎంప్లాయీస్. నేను ప్రైవేట్ ఎంప్లాయీనే. మేము వచ్చినప్పుడు కూడా ఫుల్ ట్రాఫిక్ అది చాలా టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేసాం అనమాట.
అంటే ఫుల్ డే, అంటే మార్నింగ్ మేము 5కి స్టార్ట్ అయిన వాళ్ళం లాస్ట్ ఇయర్. మేము ఇట్లా ఏపీ రీచ్ అంటే మేము వెస్ట్ గోదావరి అట్లా వెళ్ళాము. వెళ్ళేటప్పటికల్లా 9-10 ఆ టైం అయింది. లాస్ట్ టైం అయితే ఫుల్ ఫేస్ చేసాము. మరి ఈసారి స్పెషల్ బస్సులు అంటున్నారు కదా, మరి ఎట్లా? ఫెస్టివల్ అనుకున్న సంక్రాంతి పెద్ద పండగ ఏపీ వచ్చేసరికల్లే, మరి అలాంటప్పుడు టికెట్ రేట్ కూడా విపరీతంగా పెరిగిపోవడం కూడా జరుగుతుంది. మరి ఈసారి అలాంటి ఏమీ జరగకుండా, అంటే సాధారణ ఎప్పుడు ఉండేలాగే అంటే రేట్లు కూడా ఎక్కువ పెంచకుండా ఎప్పటిలాగే ఉంచేసి, అంతేకాకుండా రావడానికి పోవడానికి ఒకేసారి రిజర్వేషన్ చేసుకుంటే 10% డిస్కౌంట్ కూడా ఇస్తున్నారు. అది ఎలా అనిపిస్తుందండి? అంటే ఇప్పుడు ప్రజెంట్ అది నడుస్తూనే నాకైతే తెలియదు మేడం, అంటే నడుస్తుందేమో. ఓకే ఓకే, కాకపోతే ఈ పండగ సీజన్ లో స్పెషల్ బస్సులు పెట్టేసి కొంచెం ఎక్స్ట్రా ఛార్జ్ చేసినా పర్వాలేదు. ఎక్కువ ఫెసిలిటీస్ అంతే అంతే. అంటే మెయిన్ జర్నీ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం అంత మంచిగా కావాలని అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఆర్టీసీ వాళ్ళు అయితే స్పెషల్ బస్సులు అయితే వేస్తున్నారండి సంక్రాంతి సందర్భంగా. ఎలా అనిపిస్తుందండి? హ్యాపీ అనిపిస్తుందండి. రేట్లు అవి పెంచకుండా నార్మల్ గా ఉంటే సామాన్య ప్రజలు కొంచెం బాగుంటుందండి. నార్మల్ పర్సన్స్ బాగుంటుంది. ఎంప్లాయీస్ అంటే పర్లేదండి, ఏదో రేట్లు పెట్టి కొనుక్కుంటారు, కానీ సామాన్య ప్రజల కంటే నార్మల్ రేట్లలో ఉంటే బాగుంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఏపీఎస్ఆర్టీసీ అయితే అంటే కొత్త తీసుకొచ్చిందండి, అంటే స్పెషల్ బస్సులు అయితే వేస్తున్నారండి సంక్రాంతికి. ఎలా అనిపిస్తుందండి? గుడ్ అండి, చాలా మేలు కదా సంక్రాంతి చేయడం అంటే. తక్కువ ఫేర్లో పోవచ్చు, సేఫ్టీగా వెళ్ళొచ్చు. బెస్ట్. ప్రైవేట్ బస్సులో చాలా సేఫ్టీ కదండి. ప్రైవేట్ బస్సులు ఎక్కువ ఎంచుకుంటారు కదండి అందరూ, అంటే తొందరగా వెళ్ళొచ్చు. కాస్ట్ కదండి, కాస్ట్ మనకి మీడియం మిడిల్ క్లాస్ వాళ్ళము వాటికి వెళ్ళడం బెస్ట్ కదా. సేఫ్గా వెళ్ళొచ్చు, సేఫ్గా రావచ్చు. టికెట్స్ కూడా బాగా అవైలబుల్ ఉన్నాయి. అంటే ప్రతి సంవత్సరం చూసుకున్నట్టయితే అంటే ఈ బస్సులు లేక ప్రయాణికులంతా ఇబ్బందులు పడటం జరుగుతుంది. ప్లస్ ఇప్పుడు టీడీపీ గవర్నమెంట్ వచ్చినాక చంద్రబాబు గారు బాగా చేస్తున్నారు, స్పెషల్ బస్ పెట్టారు. సో హ్యాపీ. మరి ప్రైవేట్ బస్సులు అనగానే ఎక్కువ మనం ఛార్జీలు చేస్తూ ఉంటారు. మనం ఎక్కువ టికెట్ ఏంటి ఎంతైనా సరే కొనుక్కొని వచ్చేస్తారు, ఎందుకంటే ఇదే పెద్ద పండుగ కాబట్టి ఇక్కడ. మరి ఇప్పుడు ఇలా తీసుకురావడం ఎలా అనిపిస్తుంది? అంటే హైదరాబాద్ నుంచి కానీ, బెంగళూరు నుంచి కానీ, చెన్నై నుంచి కానీ మనకి ప్రత్యేక బస్సులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ప్రయాణికులు అందరూ హ్యాపీ అనుకుంటారా? ఆల్వేస్ హ్యాపీ అండి ప్రయాణికులు, ఎందుకంటే ఇంత మంచి సౌకర్యం ఆర్టీసీ వాళ్ళకి వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. నమస్కారం అండి, ఎక్కడి నుంచి వచ్చారు? ఈడుపుకి వెళ్ళండి. ఈ రోజు నుంచి స్పెషల్ బస్సులు అయితే వేస్తున్నారండి సంక్రాంతికి. ఎలా అనిపిస్తుందండి? మామూలుగా ప్రయాణికులకి అయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది సంక్రాంతి స్పెషల్ బస్సుల వలన. కానీ ఏంటంటే ఇవాళ ప్రతిదీ పల్లె వెలుగు బస్సులు ఎక్కడో కూడా విలేజ్లో సరిగా ఆపడం లేదు. ఫస్ట్ నుండి కూడా గత ప్రభుత్వంలో కూడా అట్లాగే ఉన్నాయి, ఇప్పుడున్న గవర్నమెంట్ కూడా అదే పద్ధతిలో ఉన్నాయి. కానీ బస్సులు ఏంటంటే పల్లె ప్రాంతాలకు వెళ్ళడానికి చాలా ఈ సంక్రాంతి టైంలో చాలా ఇబ్బందికరంగా ఉంటారు. ప్రతి విషయంలో కూడా బస్సులు వెళ్ళడానికి కానీ, ప్రయాణికులకు ఆటోలు ఎక్కువైపోయినాయి, కానీ బస్సులు సరైన టైంలో బస్సులు ఎక్కడానికి కానీ మరి దిగడానికి కానీ అందుబాటులో బస్సులు కనుక కరెక్ట్ టయానికి కనుక అందుబాటులో ఉంటే ప్రయాణం సుఖవంతంగానే ఉంటుంది. కానీ ఏంటంటే ఇప్పుడు అందుబాటులో కొన్ని ఇప్పుడు ప్రైవేట్ బస్సులు ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ ఆపరు వాటిని. అందువలన ప్రయాణికులకి ఏ విధమైన ఇబ్బంది లేకోకుండా ఆర్టీసీ కండక్టర్లు కానీ, డ్రైవర్ కానీ, ప్రతి ప్రయాణికులు బస్సులో జనం ఉన్నా లేకపోయినా ఒక్కోసారి ఏం చేస్తారంటే బస్సులు ఆపుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అందువలన ప్రయాణికులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం వారు సరైన చర్యలు తీసుకుంటారన్న ఉద్దేశంతో మా విన్నపం చేస్తాం. అండి, మీ పేరు? నా పేరు నరసింహారెడ్డి, ఎక్కడి నుంచి వస్తారు? విశాఖపట్నం నుంచి. ఎలా అనిపిస్తుందండి? అంటే ఈ రోజు నుంచి స్పెషల్ బస్సులు అయితే ఏర్పాటు చేస్తున్నారు ఏపీఎస్ఆర్టీసీ. ఎలా అనిపిస్తుందండి? చాలా దూరం నుంచి వస్తున్నాము. నార్మల్ గా బస్సులో ఖాళీ ఉండదు, నించొని పండగ టైం కదా అసలు ఖాళీ ఉండదు. ఇలా వేయడం వల్ల మాలాంటి వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది కదా. గవర్నమెంట్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇలాంటి చేస్తున్నాం.